దేవుని నామానికి స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే నిజంగా ఇది గృహప్రవేశకోవటం అండి. మరి ఏప్రిల్ 18 జరగాల్సింది మరి పెండింగ్ పడతా వచ్చిందండి. మరి ఈరోజు ప్రభువారు సిద్ధపరిచారు. మరి కూటమి ఎలా జరిగితే చాలా టెన్షన్ పడ్డారండి. పైన చూస్తే కొంచెం వాతావరణం బాగాలేదు. మరి కూర్చోటానికి మరి లోపల ప్లేస్ ఉండదు. మెట్ల మీద కూర్చోవాలి. ప్రభా వర్షం పడకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకోవటానికి నిజంగా అదే రీతిగా నిజంగా ప్రభువారు ఇప్పుడు వరకు ఎంతగానో కాపుదలు ఇచ్చారండి. నిజంగా ఈ గృహాలంటే మరి తెలియంది మరి ఆటోలన్నా బళ్ళన్నా అసలు ఏం తెలియదండి. ఇక్కడ ఏదో మరి చిన్న చిన్న పనులు చేసుకుంటాకు వచ్చిన వాళ్ళు నిజంగా తిరిగి వెళ్లకుండా మరి చక్కగా ఇక్కడే స్థిరపడిపోయి క్రిస్టియన్స్ హౌస్లో ఉండబట్టే నిజంగా ప్రభువారు మంచి మరి గొప్ప స్థితిలో ఉంచారండి. నిజంగా మరి బాబుకు కూడా గవర్నమెంట్ జాబ్ మరి ప్రభువారు ఇచ్చారండి. నిజంగా రూపాయి కూడా కట్టుకోకుండా మరి అదే నెలలో మరి ఇద్దరికి మరి విజయ్కి అక్కడ పామర్లో అక్కడ ఆ బిడ్డకు వచ్చింది, ఇక్కడ ఈ కుమారుడికి వచ్చిందండి. మరి ఇద్దరికి కూడా మరి రూపాయి ఖర్చు లేకుండా ప్రభువారు ఎంతగానో గొప్పగా మరి జాబులు ఇచ్చారండి. దేవుని నామానికి స్తోత్రం అండి. నిజంగా అంతేకాకుండా నిజంగా తండ్రి గారు తల్లి గారు ప్రార్థన ద్వారానండి నిజంగా నా కుటుంబం అంతా నా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చక్కగా వారి కుటుంబాలు కూడా ప్రభువారు ఎంతగానో కాపుదలు ఇచ్చారండి. మరి వారం కూడా కిష్టభర్ జ్యోతి కూడా మరి అందరికీ టిఫిన్ చేసుకుని ప్రతి వారం పులిహార చేసుకుని వస్తారండి. ఆ బిడ్డలు కూడా ఎంతగానో బలపడుతున్నారండి. మరి తండ్రి గారు తల్లి గారు ప్రార్థన ద్వారా మా గురించి ఎంతగానో వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటారండి. నిజంగా మరి గారు అయితే నిజంగా మీరు చెప్పారు కదండి, చనిపోవాల్సిన కుమార్తె. నిజంగా మేమైతే శుభకార్యం కీడు ఒకే పక్కన ఎంతో మరి భయంకరమైన పరిస్థితి అండి. మరి తలుసుకుంటేనే చాలా భయం వేసిద్దండి. మరి కోమలోకి వెళ్ళిపోయింది. అసలు ఏం ఉలుకులేదు పలుకులేదు, మనిషి ఇంకా జారిపోయింది అనుకున్నామండి. నిజంగా చాలామంది ఏమి నిందిస్తారో ప్రభా ఎంతగానో ప్రార్థన చేసుకొని తల్లిగారు తండ్రి గారు ఎంతగానో ప్రార్థన చేశారండి. ఐసీలో ఉన్నప్పుడు మరి క్షణం చూత్తకి వెళ్ళాలంటే భయం వేసేదండి. ఏదో చనిపోయిన మనిషిని ఉన్నట్టుగా ఉండేదండి. మరి అలాంటి సమయంలో తండ్రి గారు ఎంతగానో ప్రార్థన చేసి నిజంగా కుటుంబంలో నిజంగా మరి ఆ బిడ్డ చనిపోతే నిజంగా ఏంటో పరిస్థితి అని ఎంతగానో తల్లడిల్లిపోయావండి. నైట్ అంతా దోమల్లో మరి సెంటినీ హాస్పిటల్ అండి, క్షణం కూడా కూర్చోకుండా మరి ఎటు నుంచి ఏ వార్త వచ్చిద్దని ఒకటే టెన్షన్ అండి. లోపల నుంచి నర్సులు వచ్చినా మరి ఒకేసారి పరిగెత్తున్నారండి, ఏమైంది ఎలా ఉంది అని. నిజంగా అంతా మరి భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా ఆ రోజైతే నిజంగా మరి తండ్రి గారు తల్లి గారు ఎంతగానో నైట్లు కూడా 1 గంటకి 2ంటికి తండ్రి గారు ఫోన్ చేసి ఎలా ఉందమ్మా ఎలా ఉంది అన్న ప్రతి క్షణం అడిగేవాళ్ళు అండి. నిజంగా ఫోన్లో మేము తెల్లవారులు కూడా నిజంగా దోమల్లో నిజంగా వాళ్ళు ఎన్నన్నా కానీ మేము పట్టించుకోకుండా మరి ఆ కుమార్తె కోసం ఎంతో నిలబడి ప్రార్థన చేసేవండి. మరి అందరూ కొత్త బట్టలు కట్టుకొని కన్నీరు విడిచి ఇదేంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎంతో దుఃఖపడి ప్రార్థన చేశారండి. ప్రభువా మరి నీ చిత్తమైతే నిజంగా అన్నీ చక్కగా జరిగిచ్చాయా అని ఎంతగానో దుఃఖపడి ప్రార్థన చేస్తామండి. నిజంగా ఆ కుమార్తె మరి ప్రభువారు క్షేమంగా బ్రతికిచ్చారండి. దేవుని నామానికి స్తోత్రం. సరళ విషయంలో కూడా చక్క మంచి బిడ్డను ప్రభువారు ఇచ్చారండి. మరి మేము ఒకటే మరి బాధపడేవాళ్ళం. ఒకగానొక పిల్లాడు మరి చూస్తే కంగును మాట్లాడలేడు, చాలా మెతగ్గా ఉంటాడు. ఎలాంటి భార్య వచ్చిద్దో ప్రభువా చూస్తే గవర్నమెంట్ జాబు గబాల్ని మరి అత్తగారింటికి అని తీసుకెళ్ళిపోతారు, అమ్మగారింటికి తీసుకెళ్ళిపోతారు. ఈ లోకంలో మరి పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయండి. మగపిల్లల పరిస్థితులు ఏం బాగోట్లేదు. ఎలా ఉంటారని చాలా భయపడ్డామండి. నిజంగా మరి ప్రభువారు అయితే సరళాన్ని కూడా మంచి బిడ్డని ప్రభువారు ఇచ్చారండి. మరి ఆ బిడ్డ చక్కగా దేవుని ఎంత భయభక్తులు కలిగి ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నామండి. నిజంగా మాలో చక్కగా కలిసిపోయిందండి. ఎంతో ప్రేమ చూపించిద్దండి ఆ బిడ్డ. నిజంగా మంచి కుమారుని కూడా ఇచ్చారండి. మరి గాబిల్ గారు ఒకసారి మరి ప్రార్థన చేసి బాగా ఎప్పుడు అడిగేవాడు అండి, మగపిల్లాడు పోయి మగపిల్ల ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని మగబిడ్డని ఇచ్చారండి. దేవుని నామానికి స్తోత్రం. ఇదంతా కూడా క్రీస్తు సవస్సులో తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా నిజంగా నా కుటుంబం అంతా రక్షించబడిందండి. అంతేకాకుండా మరి కుమారుడి మీద కీడు కనిపించిందండి. 10 రోజులు గండ ప్రార్థన 3 రోజులు పూర్తిపాసం చేసినప్పుడు నిజంగా కీడు తప్పించింది. మరి తప్పిపోయిందండి. నిజంగా అదే సమయంలో మరి మన పెద్ద మామ గారు అండి ఆయనకి మరి పడిపోయినప్పుడు నిజంగా చాలా భయంకరమైన దెబ్బలు తగిలినాయండి. మరి నిజంగా ఆ కుమారుడు కూడా క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. నిజంగా ప్రభువారు ఆ కుమారుడు కూడా క్షేమంగా ఉంచారండి. కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారండి. ఈ కూటం ఘనంగా జరిగితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. పొద్దున ఉదయకాల సమయంలో ఎప్పుడు మా గృహంలో కూటం అంటే అసలు కనీసం నేను ఒక చిన్న పని కూడా చేయనివ్వడండి. నేను చేస్తానమ్మా మీరు వెళ్ళిపోండి అనేవాడు అండి. నిజంగా నేను చాలా మరి కొంచెం బాధ కలిగింది. అయినా సరే దేవుడి పని మనం మానకూడదు, మరి ఈ పని మరి ప్రభువారు జరిగిస్తారని ఎంతగానో ఆ గుమ్మాడికి చెప్పి మరి పెందలకాడ వచ్చేస్తామయ్యా అని చెప్పి వెళ్ళామండి. నిజంగా ప్రభువారు అక్కడ కూడా కూటం ఘనంగా జరిగించారండి. దేవుని నామానికి స్తోత్రం అండి. నిజంగా మరి గృహాలు ఏంటి, ఆటోలు ఏంటి, మరి నిజంగా కనీసం మరి చిన్న కుండలతో మరి చిన్న మూట కట్టుకొని వచ్చారండి బెడ్లో. నిజంగా అలాంటి మరి పరిస్థితులు ఈరోజు అపార్ట్మెంట్లో మన నిజంగా చెప్పింది కదండి, అపార్ట్మెంట్లో పనులు చేసుకుంటాకి వెళ్ళేదండి. నిజంగా అలాంటి పరిస్థితి నుంచి ఆ కుమార్తె చక్కగా అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్లో ఉండి ఎగుతూ మరి ప్రభువారు ఇచ్చారండి. చక్కగా డబుల్ బెడ్రూమ్లో మరి ఆ బెడ్లో ఉంటున్నారండి, క్షేమంగా ఉంటున్నారు. మరి సొంత గృహం మరి ఇంకొంచెం పెద్దది కొనుక్కోవాలని ఆశపడుతున్నారండి.
మరి దేవుని చిత్తమైతే మరి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలని ఆశపడుతున్నారు. దేవుని చిత్తమైతే అది కూడా ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మా గురించి, మా కుటుంబం గురించి, మా సేవ గురించి, నా బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.